హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎథీన్ నెట్వర్క్లో మైనింగ్ చేయడం ద్వారా ఎర్న్ చేసుకున్నటువంటి డాగీ కాయిన్స్, డిఓజిఈ డాగీ లేకపోతే డోజీ అనేటటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా సెల్ చేసుకోవాలి అనేసి చాలామంది అడుగుతున్నారండి. సో దాని గురించి అప్డేట్ అనేది ఈ వీడియోలో విందాం. సో సింపుల్గా చెప్తున్నానండి. ఏంటి అంటే ఇక్కడ వచ్చినటువంటి డోజీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సెల్ చేసుకోవడానికైతే అవ్వదన్నమాట. సో ఎందుకు అవ్వదు, ఒకవేళ సెల్ చేయాలి అంటే ఏమేమి మినిమం అంటే ఏ విధంగా నెట్వర్క్ అనేది రెడీ అయిన తర్వాత ఈ డోజీ కాయిన్స్ని సెల్ చేసుకోగలము, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డోజీ కాయిన్ దాని తర్వాత ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి డోజీ కాయిన్ రెండు ఒకటా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి డోజీ అనేది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మార్కెట్లో $0.33 ఉన్నటువంటి డోజీ కాయిన్ రెండు ఒకటే అనేసి చాలామంది నాతో అంటున్నారండి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది ఇక్కడ ఉన్నటువంటి డోజీ కాయిన్ తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి డోజీ కాయిన్ రెండు కూడా వేరు. ఎందుకు రీజన్స్ ఎలా చెప్పగలను, మొదటిదండి, ఈ డోజీ అనే పేరు మీద క్రిప్టోలో ఎన్ని కాయిన్స్ అయినా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకు డోజీ అనే పేరు మీద ఒక్క కాయిన్ మాత్రమే ఉండాలనేటటువంటి రూల్ అయితే లేదనమాట. ఒకటి ఫస్ట్ రీజన్ అంటే ఇది అది వేరు అని చెప్పడానికి రీజను, డోజీ అనే పేరు మీద ఎన్ని కాయిన్స్ అయినా కానీ క్రిప్టోలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, ఫస్ట్ రీజన్. రెండోది ఏంటి అని అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి సింబల్ అండి. సో ఇక్కడ డోజీ కాయిన్కి సింబల్ ఏదైతే చూపిస్తున్నారో ఇది తర్వాత డోజీ కాయిన్ ఎలాన్ మస్క్ ప్రమోట్ చేస్తున్నటువంటి డోజీ కాయిన్ ఏదైతే ఉందో అది రెండు కూడా వేరు అనమాట. ఇది రెండో రీజన్. దాని తర్వాత మీకు ఎగ్జాంపుల్స్తో ఈ డోజీ అనే పేరు మీద ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తానండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఎథీన్ నెట్వర్క్లో ఇక్కడ ఒక డోజీ కాయిన్ ఉంది, దీని సింబల్ ఇలా ఉంది చూడండి. సేమ్ ఇలానే నేను ఇప్పుడు Gate.io అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తానండి. అక్కడ ఈ డోజీ అనే పేరు మీద ఇంకా రెండు ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను Gate.io ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి DOGE/USDT అనేసి ఒక టోకెన్ అయితే కనిపిస్తుందండి. సో అది $0.33 వర్త్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు బైనాన్స్, బిట్గెట్, తర్వాత బింగెక్స్, ఇలా Gate.io లేకపోతే ఆల్ ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఏదైతే బయ్యింగ్ సెల్లింగ్ ఏదైతే అవుతుందో ఇది రియల్ డోజీ కాయిన్ అండి. సో ఇక్కడ సింబల్ కూడా చూడండి, మన ఎథీన్ నెట్వర్క్లో ఇచ్చేటటువంటి డోజీ కాయిన్ సింబల్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇదొకటి ఫస్ట్ రీజన్ అండి. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ డోజీ USDT పేరు మీద డోజీ కాయిన్ యొక్క ప్రైస్ అనేది 0.3389 అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ మళ్ళీ మీరు ఇదే లైన్లో డోజీ USDT అనేసి ఇంకొక కాయిన్ కూడా ఉంది చూడండి, పైలట్ అనే సెక్షన్లో. దీని ప్రైస్ 0.5 USDT చూపిస్తుంది చూడండి. ఇక్కడ 0.339 ఉంది, ఇక్కడ 0.5 USDT ఉందన్నమాట. సో ఇది ఇక్కడే రెండు డోజీ కాయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఇంకా జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి డోజీ GOB USDT అనేసి ఇంకొక డోజీ కాయిన్ కూడా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ అని ఏదో ఒక టోకెన్ అనేది వచ్చింది కదా. సో అది కూడా డోజీ టోకెన్ అని చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో GOB USDT డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎఫిషియన్సీ అనేది దీని వర్త్ $0.1 ఉందన్నమాట. అంటే ఇక్కడే మనకు డోజీ కాయిన్స్ అనేవి 3 చూపిస్తున్నాయి. సో దానివల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మన ఎథీన్ నెట్వర్క్లో మనం మైనింగ్ చేసినటువంటి డోజీ కాయిన్ ఇప్పుడు ఆల్రెడీ $0.33 వర్త్ తోటి ట్రేడ్ అవుతున్నటువంటి డోజీ కాయిన్ రెండు అయితే సేమ్ అయితే కాదండి. ఎందుకు అని అంటే ఒక్కొక్క కాయినే ఇప్పుడు $0.3 $0.5 ఉందంటే నా దగ్గర ₹1 కోటి కాయిన్స్ ఉన్నాయి. నాకంటే బెటర్గా మైనింగ్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయినే
రూ. 50 సో 1,00,00,000 కాయిన్స్ ఉన్న వాళ్ళకు ఎంత ఇవ్వాలి? 50 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్క పర్సన్కి. సో ఆ కాయిన్ ఈ కాయిన్ రెండు వేరు వేరు, దానికి దీనికి సంబంధం లేదు. ఇదొకటి. సో ఇంకా మీకు అదర్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపించడానికి చూడండి, ఇక్కడ నేను కాయిన్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన స్క్రీన్ మీద చూడండి డోజీ అనేసి పైన టైప్ చేశాను. టైప్ చేస్తే ఇక్కడ డోజీ పేరు మీద మనకి 3 కాయిన్స్ చూపిస్తున్నాయి చూడండి. ఆల్రెడీ డోజీ కాయిన్ అనేసి ఇది 7th ర్యాంకులో ఆల్రెడీ రన్ అవుతుందండి. ఇంకోటి చూడండి డిఓజీఈ అనేసి ఉండేసి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేసి ఈ కాయిన్ యొక్క ర్యాంక్ 395వ ప్లేస్లో ఉందన్నమాట. సో దాని తర్వాత ఇంకొక డోజీ కాయిన్ ఉంది చూడండి, ఇక్కడ 2369. అంటే ఇక్కడ మీ కళ్ళెదురుగానే ఆల్రెడీ 3 డోజీ కాయిన్స్ అనేవి చూపిస్తున్నాయి అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఎథీన్ నెట్వర్క్లో ఏదైతే డోజీ కాయిన్ చూపిస్తుందో దాని సింబల్ ఈ మూడిట్లో ఉండేటటువంటి ఏ కాయిన్తో కూడా సరిపోవట్లేదు. అంటే అక్కడ ఉండేటటువంటి డోజీ కాయిన్కి వీటికి అయితే ఆల్మోస్ట్ అయితే సంబంధం అయితే లేదు కన్ఫామ్గా. అదొక విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ ఎథీన్ నెట్వర్క్లో ఎర్న్ చేసినటువంటి ఈ డోజీ కాయిన్ అనే దాన్ని మనం ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోగలము అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. సో ఆల్రెడీ మీరు ఇదివరకే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఎథీన్ ATH ఏ అయితే ఉన్నాయో వాటిని విత్డ్రా చేశారు. వాటిని ఏ విధంగా విత్డ్రా చేశారు అని అంటే ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్లో ATH నెట్వర్క్ ఒకదాన్ని క్రియేట్ చేశారండి. ఎథీన్ పార్థినాన్ అనేటటువంటి ఒక బ్లాక్ చైన్ ఏదైతే ఉందో నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకున్న తరువాత మీరు ఈ ATH టోకెన్ ఏదైతే ఉందో దీన్ని మీరు విత్డ్రాల్ చేశారనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఎథీన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఎథీన్ టోకెన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు విత్డ్రాల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి డోజీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్డ్రాల్ అనేది మీరు ఏం చేస్తున్నారంటే ఎథీన్ పార్థినాన్ అనేటటువంటి ఈ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దీని మీద మీరు విత్డ్రాల్ అనేది చేస్తున్నారనమాట. సో ఎప్పుడైతే మీరు అలాంటప్పుడు మీరు ఎప్పుడు ఈ డోజీ టోకెన్ సెల్ చేసుకోగలరు అని అంటే ఫస్ట్ ఈ ATH అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి. లిస్ట్ అయ్యేసి దాని యొక్క వాల్యూ అనేది ఫస్ట్ ఎథీన్ కాయిన్ యొక్క వాల్యూ అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. అంటే ఎథీన్ కాయిన్కి బయ్యింగ్ సెల్లింగ్ అనేటటువంటి ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత మీరు కుదిరితే ఈ డోజీ కాయిన్ ఏదైతే ఉందో ఈ డోజీ కాయిన్ని ఎథీన్ నెట్వర్క్ యూజ్ చేసి ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ పంపించుకున్నారు కదా, అదే ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళేసి ఆ ఎక్స్చేంజ్ మీద మీరు బయ్యింగ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఒకవేళ ఈ ATH టోకెన్ అనేది ఏదైతే ఉందో అది దాని నెట్వర్క్ ఎక్స్చేంజెస్లోకి రాకపోతే అప్పుడు మీరు ఏ విధంగా సెల్ చేయవచ్చు అంటే ఈ డోజీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక వాల్యూ అనేది ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు డిసైడ్ చేస్తే కన్వర్షన్ రేట్ అనేది వస్తే అప్పుడు మీరు మీ ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్లో ఈ డోజీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని USDTగా స్వాప్ చేసుకోవచ్చు అండి. USDTగా స్వాప్ చేసుకోవచ్చు, లేకపోతే ఎథీన్ కాయిన్గా అయినా కానీ మీరు స్వాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి ఈ ఎథీన్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో ఈ ఎథీన్ నెట్వర్క్ అనేది మీకు ఎక్స్చేంజెస్లో వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ ఉన్నటువంటి డోజీ టోకెన్స్ని మీరు సెల్లింగ్ అనే దాన్ని మీరు చేసుకోగలరు అనమాట. అంటే మీ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఉన్నటువంటి వాటిని సెల్లింగ్ చేసుకోగలరు. ఒకవేళ ఎక్స్చేంజెస్లో మీకు ఎథీన్ కాయిన్ ఏదైతే ఉందో అది దాని బ్లాక్ చైన్ ఏదైతే ఉందో అది లిస్ట్ అవ్వకపోతే మీరు ఈ డోజీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వాప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని ప్రైస్ అనే దాన్ని ఒకదాన్ని ఫిక్స్ చేసిన తర్వాత మీ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఉన్నటువంటి ఈ డోజీని ఎథీన్ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని USDTగా లేకపోతే ఎథీన్ కాయిన్గా మీరు స్వాపింగ్ అనేదాన్ని చేసుకోగలరు. సో ATHగా స్వాప్ చేసుకొని మళ్ళీ యూజ్ ఏం లేదండి, ఎందుకంటే ATH లిస్ట్ అయితేనే దాన్ని ఏమైనా చేసుకోగలం. ఒకవేళ మీకు స్వాపింగ్ అనే ఆప్షన్ వచ్చి USDTగా మీరు స్వాప్ అనేది చేసుకోగలిగితే
దాని తర్వాత కావాలంటే దాని ద్వారా వచ్చినటువంటి USDTని మీరు అదర్ ఎక్స్చేంజెస్కి పంపించుకొని అదర్ కాయిన్స్ బై చేసుకోవడమా లేకపోతే సెల్ చేసుకొని క్యాష్ అవుట్ చేసుకోవడం అనేది మనం చేయొచ్చు. అంతేగాని అప్పటి వరకు కూడా ఈ డోజీ కాయిన్ ఏదైతే ఉందో ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చినటువంటి డోజీ కాయిన్ని కేవలం మనము ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్, సో ఈ రెండిటికి మాత్రమే మనం విత్డ్రా అనేది చేసుకోగలము. ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది లిస్ట్ అయ్యే వరకు కూడా ఇక్కడ వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయ్యింగ్ సెల్లింగ్ అనేది చేయలేమండి, ఎక్సెప్ట్ ఈ లయన్ అనేది. ఈ లయన్ టోకెన్ తప్పించి మిగతా ఏవి కూడా మనం ఏం చేయలేము. దానికి గల రీజన్ ఏంటంటే ఈ లయన్ టోకెన్ అనేది ఇథీరియం నెట్వర్క్ మీద బిల్డ్ అయిందనమాట. సో ఇథీరియం నెట్వర్క్ మీద ఈ లయన్ టోకెన్ బిల్డ్ అయింది కాబట్టి ఎవరికి ఆల్రెడీ మనం ఒకసారి విత్డ్రాల్ అనేది చేయడం జరిగింది. కాకపోతే దాని తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఏ అయితే ఉన్నాయో టోకెన్స్ ప్రతి ఒక్కదాన్ని కూడా వీళ్ళు ఎథీన్ మైనింగ్ వాళ్ళు ఎథీన్ నెట్వర్క్ ఎథీన్ పార్దినాన్ అనేటటువంటి మెయిన్ నెట్ మీద బిల్డ్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం సెల్ చేసుకోవడం అయితే అవదండి. సో ఈ ఎథీన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి డోజీ కాయిన్ మీద నా వ్యూ అయితే ఇది. సో మీకు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎథీన్ నెట్వర్క్ గురించి టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.